దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షపై అంతటా సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్టింగ్ చేసిన నిందితులకు ఉరే సరైందంటున్నారు బాధితుల కుటుంబ సభ్యులు. వీలైనంత త్వరగా ఉరి తీయాలంటున్నారు. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో మంచిర్యాల జిల్లాకు చెందిన 2 యువకులు మరణించగా మరో 2 గాయపడ్డారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ జంట నగరాల్లో బాంబు పేలుళ్ల ఘటనలో మంచిర్యాల జిల్లా నగ్నూర్ గ్రామంలో ఉన్నాము. చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న వడ్డే విజయ్ కుమార్ అనే వ్యక్తి దాదాపు 2013లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. చెప్పండి, అసలు చనిపోవడం ఎప్పుడు తెలిసింది? అసలు ఇప్పుడు 5గురికి కూడా మరణ శిక్ష కూడా విధించారు. దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నాం? అనుకోకుండా సంఘటన జరిగింది. ఈ సంఘటన దురదృష్టకరంగా జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళకు వెంటనే మరణశిక్ష విధించవాలని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకు ఉరిశిక్ష పడితేనే మా కుటుంబాలకు మనశ్శాంతి జరుగుతుందని కోరుకుంటున్నా. అమ్మా, కొడుకు ఎస్ఐ జాబ్కు ట్రై చేయడానికి పోయి చివరికి చనిపోయిన సిచ్యువేషన్, అప్పుడు ఎట్లా ఉండే సిచ్యువేషను? వాళ్ళకైతే తొందరగా ఉరిశిక్ష ఇస్తేనే మంచిది. గవర్నమెంట్కి ఇన్ని రోజులు ఎందుకు ఆపిన్లో కానాలను ఎప్పుడో ఇస్తే మాకు మనశ్శాంతి మంచిగా జరిగేది. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష అంటే ఉరిశిక్ష విధించాలని చెప్పింది. హైకోర్టుకు పోయినా కూడా ఇది మరణశిక్ష విధించాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి హైకోర్టు కూడా ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అట్లాంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇంకెందుకు వాళ్ళకు టైం ఇచ్చాడు, సపరేట్గా వాళ్ళకు తొందరగా ఎంత చేస్తే అంత మంచిది. బ్లాస్ట్ జరిగిన సమయంలో ఇప్పుడు ఎవరైతే చనిపోయిన విజయ్ కుమార్ ఉన్నారో, అలాగే ఇక్కడ తమ్ముడు ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటూ అక్కడ చదువుకుంటుండేవారు. ఎస్ఐ కోచింగ్ కూడా తీసుకుంటుండేవారు. ఒకసారి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకసారి అడుగుదాం, అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిందని చెప్పేసి. అసలు అప్పుడు ఏం జరిగింది? మీకు మీ అన్నయ్య చనిపోయిందని ఎట్లా తెలిసింది? ముందు 20 రోజే రావడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఈవెంట్స్ అన్ని క్లియర్ అయ్యాడు. మ్యాక్సిమం ఘటన అవుతాడు అనుకున్నాం. కాకపోతే మామూలుగా ఇప్పుడు ఆ రోజు జరిగినప్పుడు అక్కడ సిచ్యువేషన్ కావచ్చు, మీరు వెంటనే వెళ్ళిరా అక్కడికి? వెంటనే వెళ్ళడం జరిగింది. మా రూమ్లో ఉన్న ఫ్రెండ్స్తో పాటు మేము వెంటనే వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడ ఎవరిని పంపించలేదు, పోలీసు వాళ్ళు ఎవరిని మమ్మల్ని అలో వేయలేదు అక్కడికి. వెంటనే మా బ్రదర్స్ కూడా అక్కడే ఉండే హైదరాబాద్లో, మా అన్న వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వస్తే మేమందరం ఉస్మానియా హాస్పిటల్కి పోవడం జరిగింది. మీ ఊర్లో 2 చనిపోవడంతో పాటు ఇంకొకరికి కూడా తీవ్ర గాయాలైనాయి. అట్లా ఇప్పుడు కోర్టు కూడా వాళ్ళకి మరణశిక్ష విధించింది. ఎట్లా చూస్తారు? 12 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించింది. 12 ఏళ్ల తర్వాత జరిగినందుకు మేము సంతోషం వ్యక్తం, దాన్ని వెంటనే అమలు చేయాలని, ఎటువంటి తాత్సారం లేకుండా, వాళ్ళకి సుప్రీంకోర్టు వెళ్ళే వీలు లేకుండా వాళ్ళని వెంటనే ఉరిదీయాలని, ఉరిదీస్తే చనిపోయిన మా బ్రదర్ యొక్క ఆత్మశాంతికి చేకూరుతుందని మేము కోరుకుంటున్నాం. దాదాపు 12 ఏళ్ళు గడిచింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మీరు అక్కడ ఎందుకోసం ఉన్నారు? ఆ టైంలో ఈవినింగ్ టైంలో బుక్స్ కోసమని, స్టడీ మెటీరియల్ కోసమని బయటకు వచ్చినాం. సో అందరం రూమ్మేట్స్ అందరం 4 కలిసి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి అక్కడ మెటీరియల్ తీసుకొని టీ పాయింట్ దగ్గర అయినాం. టీ పాయింట్ దగ్గర అయ్యి ఇట్లా మాట్లాడుకుంటుంటే సడన్గా బ్లాస్ట్ అనేది 107 బస్ స్టాప్ దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది. సో అదేంది, మేము అక్కడ కంప్లీట్గా టిఫిన్ సెంటర్స్ అవి ఉంటాయి కదా, మేము టిఫిన్ సెంటరో లేకుంటే బస్ టైరో పేలింది అనుకొని అట్టే చూసుకుంటా డిస్కస్ చేసుకుంటా మాట్లాడుతున్నాం. ఉన్నటువంటి సడన్గా మా పక్కనే, మేము ఇక్కడ ఉన్నామా 4 ఇక్కడ నిలబడితే ఎగ్జాక్ట్లీ మా పక్కనే బ్లాస్ట్ అనేది జరిగినాక మా వాళ్ళిద్దరు స్పాట్ చనిపోయారు అక్కడే. ఇంకిద్దరము హెవీ మెచ్యూర్ అంటే తీవ్ర గాయాలతో బయటపడ్డాం. ఎన్ఐఏ కోర్టు, స్పెషల్ కోర్టు ఆల్రెడీ మరణశిక్ష విధిస్తున్నామని చెప్పేసింది. దాన్ని హైకోర్టు కూడా ప్రతిపాదించి ఓకే వీళ్ళకు మరణశిక్ష అని చెప్పేసి కన్ఫర్మ్ కూడా చేసింది. వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇట్లా వెళ్తే ఒకవేళ మీరు మీ తరఫున అంటే మృతి చెందిన కుటుంబాల తరఫున మీరు విత్ ఇన్ ది స్పాట్లా మరణశిక్ష అమలు చేయాలని కోరితే ఇట్లా? 2018లో ఎన్ఐఏ కోర్టు వీళ్ళ 5గురికి ఉరిశిక్ష అమలు చేసింది. సో వాళ్ళు దాన్ని అప్పీల్ కోసమని మళ్ళీ హైకోర్టును సంప్రదించారు. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు అగెనెస్ట్గా తీర్పు వచ్చింది. కానీ ఎవరైనా మానవత్వం అనేది ఉంటుంది, ఎవరికైనా జడ్జికైనా మనిషికైనా ఎవరికైనా మానవత్వం అనేది ఉంటుంది. వీళ్ళు చేసింది తప్పు కాబట్టి సో వాళ్ళు కూడా వాళ్ళ అంగీకారాన్ని ఖండించి మళ్ళీ ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఫైనల్ చేశారు.
మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మానవత్వం అనేది బతికే ఉంటుంది. సో వాళ్ళు కూడా మనుషులే కాబట్టి, వీళ్ళు చంపింది మనుషులను కాబట్టి వీళ్ళకి ఎప్పటికైనా వీళ్ళకి శిక్ష పడాల్సిందేనని కంపల్సరీ ఎవరైనా శిక్ష వేస్తారు. వాళ్ళకు మళ్ళీ అప్పీల్ అనేది ఉండకుండా, వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం అనేది లేకుండా ఇమీడియట్గా వాళ్ళందరినీ ఉరిశిక్ష వేయాలి. ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు తీర్పు మొత్తానికైతే సరైందని అంటారా? ఎట్లా ఉంటుంది? మాకు తీర్పు సంతోషకరమైంది, కానీ వాళ్ళకు మళ్ళా టైం ఇవ్వకుండా చంపారు. ఈ రాజకీయ కోణంలో కాకుండా ఓట్ల కోసం అని కాకుండా ఇమ్మీడియట్ చంపాలి. ఇది వెంటనే ఉరిశిక్ష మాత్రం వెంటనే అమలు చేసే విధంగా న్యాయస్థానాలు ముందుండి తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు చెప్తున్నారు.